హలో మూవీ మేట్స్, ఓటీటీలో దొరికే బెస్ట్ లిస్టుతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. లిస్ట్లో నెంబర్ 1 పెండెలు మీద ఒక సైఫై థ్రిల్లర్ మూవీ. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది మావా. మీరు గనక ఒక మంచి సైఫై థ్రిల్లర్ కోసం చూస్తుంటే దీన్ని ఒకసారి ట్రై చేయండి. ఒక డాక్టర్ తన ఫ్యామిలీని తీసుకొని ఒక గ్రామానికి వెళ్తాడు. అక్కడ ఒక విచిత్రమైన కళల ప్రపంచంలోకి వెళ్ళిపోతాడు. ఆ కళలో విచిత్రమైన సిచ్యువేషన్స్ ఎదుర్కొంటాడు మావా. అసలు కళ ఏంది, కథ ఏంటి, కార్ఖాన ఏంటి అనేదే ప్లాట్ అనమాట. ఈ పెండులు మలయాళంలో అయితే పెద్ద హిట్ అయింది. ఈ మూవీ చూసేటప్పుడు మీకు ఇన్సెప్షన్ మూవీ గుర్తుకు రావడం పక్కా. ఈ స్టోరీ మొత్తం అంతా నాన్ లీనియర్ గా నడుస్తుంటుంది మావా. మీ బుర్రలు బాగా హీట్ ఎక్కిపోతాయి ఈ మూవీ చూసేటప్పుడు. మలయాళం మూవీస్ అంటేనే స్లోగా ఉంటాయి. స్టోరీ బాగున్నా కానీ ఎక్సలెంట్ ఉంది స్టోరీ అయితే. కానీ స్క్రీన్ ప్లే యావరేజ్గా ఉండడం వల్ల ఇది అబవ్ యావరేజ్ ఫిలిం అయింది. దీనికి 100కి 65 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ సినిమాని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇట్స్ అవైలబుల్ ఇన్ ఈటీవీ, డోంట్ మిస్ ఇట్. లిస్ట్లో నెంబర్ 2 మాన్స్టర్. ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. మీకు ఒక అదిరిపోయే అప్డేట్ ఏంటంటే ఇది తెలుగులోనే కాదు మావా, ప్రపంచంలో ఉన్న అన్ని లాంగ్వేజెస్లో ఉంది. అదేంటి అంటారా? ఇదొక మూగ సినిమా బ్రో, అంటే మాటలు లేవు మావా. మీరు కనుక ఈ క్వైట్ ప్లేస్ లాంటి సినిమా రీసెంట్గా మనం సజెస్ట్ చేసాం కదా, ఇయర్ 10, అలాంటి మూవీస్ కావాలనుకుంటే దీన్ని పక్కాగా ట్రై చేయండి బ్రో. ఇద్దరు బుడ్డగాలని ఒక మాన్స్టర్ కిడ్నాప్ చేసి అడవిలోకి తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో బంధిస్తాడు. మరి తర్వాత ఆ పిల్లల పరిస్థితి ఏంటి అనేదే ప్లాట్. మూవీలో అసలు మాటలు అయితే ఉండవు బ్రో, ఓన్లీ యాక్షన్. ఆ థ్రిల్లింగ్ మూమెంట్స్ కూడా ఏదో బోరింగ్గా కాకుండా బాగా టెన్షన్ని బిల్డ్ చేసేలా తీశారు. విజువల్స్ ద్వారా, సౌండ్ ద్వారానే స్టోరీ మొత్తం నడుస్తుంది. మీరు కనుక ఇలాంటి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ మూవీ కావాలనుకుంటే దీన్ని పక్కా చూడండి. దీనికి 100కి 70 మార్క్స్ ఇస్తా బ్రో. మరి మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇట్స్ అవైలబుల్ ఇన్ నెట్ఫ్లిక్స్ ఓటీటీ, ఒకసారి ట్రై చేయండి. లిస్ట్లో నెంబర్ 3 అన్లాక్డ్. ఇది ఒక మిస్టరీ థ్రిల్లర్ మూవీ మావా. ఈ మూవీని స్మార్ట్ ఫోన్ వాడి ప్రతి ఒక్కరు చూడాలి. పొరపాటున మీ ఫోన్ కింద జారి పడి ఇలాంటి జఫాగాలకు దొరికిందా మీ పని గోవిందా. అంటే బాయ్స్కి ఏం కాదనుకోండి, గర్ల్స్కి. ఇందులో మన హీరోయిన్ పాప తన స్మార్ట్ ఫోన్ని ఒక రోజు మిస్ చేసుకుంటుంది. ఆ ఫోన్ తీసుకున్న జఫాగాడు తర్వాత ఏం చేశాడు అనేది ప్లాట్. నిజంగా దీంట్లో ఆ జఫాగాడి తెలివితేటలకి వాడు ఏ ఐఏఎస్ ఐపీఎస్ ఇలాంటి పెద్ద జాబ్ కొట్టేంత మైండ్ వాడికి ఉంటుంది. కానీ వాడేమో అన్ని లంగ పనులు చేస్తాడు. ఆ పాపకి 3 చెరువుల నీళ్లు తాగిపిస్తాడు మావా. మరి ఆ నీళ్ళ టేస్ట్ని మీరు కూడా ఒకసారి చూసేయండి. ఇది తెలుగులో లేదని అస్సలు లైట్ తీసుకోకండి మావా. మీకు కాన్సెప్ట్ ఈజీగా అర్థమైపోతుంది. కొరియన్, ఇంగ్లీష్ ఆడియోతో అవైలబుల్గా ఉంది. దీనికి 100కి 70 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇట్స్ అవైలబుల్ ఇన్ నెట్ఫ్లిక్స్ ఓటీటీ, డోంట్ మిస్ ఇట్. లిస్ట్ నెంబర్ 4 చెప్పే ముందు మన వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ అయ్యారా లేదా? మీ టైం అయితే చాలా అంటే చాలా సేవ్ అవుతుంది, తప్పకుండా జాయిన్ అవ్వండి. లిస్ట్ నెంబర్ 4 ది క్రియేటర్. ఇదొక సైఫై ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ మావా. మీరు గనక సైన్స్ ఫిక్షన్ లవర్స్ అయితే ఈ మూవీని పక్కాగా చూడండి. ఫ్యూచర్లో మనుషులు అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి మధ్య అయితే యుద్ధం. అది చూడడానికి మీరు సిద్ధమా? ఇందులో విజువల్ ఎఫెక్ట్స్, సౌండ్ డిజైన్ అయితే చాలా అద్భుతంగా ఉంటాయి మావా. అలా అని మొత్తం దబిడిదిబిడే కాదు, హ్యూమన్ ఎమోషన్స్ కూడా చాలా బాగా చూపించారు. ఏఐ టెక్నాలజీకి సంబంధించిన ఒక కొత్త ప్రపంచంలోకి మనల్ని తీసుకెళ్లి అలా చూసేలా చేస్తారు మావా. సైఫై మూవీ లవర్స్ వెంటనే దీన్ని యూస్ చేయండి, అస్సలు మిస్ అవ్వకండి. ఇఫ్ మీరు ఇంతవరకు చూడకపోతే దీనికి 100కి 70 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇట్స్ అవైలబుల్ ఇన్ జియో హాట్స్టార్ ఓటీటీ, అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్లో నెంబర్ 5 తండట్టి. ఇది ఒక కామెడీ థ్రిల్లర్ మూవీ. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది మావా. రిటైర్మెంట్ కు దగ్గరగా ఉన్న ఒక పోలీస్ కానిస్టేబుల్ ఒక గ్రామంలో ఒక అమ్మమ్మ కేసు ఒకటి ఉంటుంది, దానికోసం వెళ్తాడు. ఆ మిస్టరీని సాల్వ్ చేయడానికి మనోడు ఏం చేస్తాడు అనేదే ప్లాట్. ఆ కేసు అయితే కొంచెం కామెడీగా ఉంటుంది మావా. స్టోరీ మంచి ఇంట్రెస్టింగ్ గా కొన్ని ఎమోషన్స్ తో బాగా నడుస్తుంది. ఒక సాధారణ కానిస్టేబుల్ ఎంత వరకు వెళ్ళగలిగాడు, ఏమేం చేయగలిగాడు అన్నది బాగా చూపించారు. క్లైమాక్స్ అయితే మీరు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేరు మావా. ఆ క్లైమాక్స్ కోసం అయినా సరే ఈ మూవీని పక్కాగా ఒకసారి చూడండి. దీనికి 100కి 70 మార్క్స్ ఇస్తా బ్రో. తెలుగులో ఉంది కాబట్టి పక్కా చూడండి. మరి దీన్ని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇట్స్ అవైలబుల్ ఇన్
ప్రైమ్లో ఉండేది మావా, ఇప్పుడు లేదు, తీసేశారు, ఆన్లైన్లో ఉంది. అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వకండి. అండ్ ఇట్స్ స్పెషల్ థ్యాంక్స్ టైమ్. ఫస్ట్ వన్ జయకృష్ణ బ్రో కామెడీ చేశాడు. రన్ మూవీ సూపర్ గా ఉంది బ్రో అనే కామెడీ చేసినందుకు థ్యాంక్స్ కృష్ణ బ్రో. నెక్స్ట్ సెకండ్ కామెంట్ సాయి కరుణ్ బ్రో కామెడీ చేశాడు. ఏ హార్డ్ డే రన్ మూవీస్ సూపర్ అనే కామెడీ చేసినందుకు థ్యాంక్స్ సాయి బ్రో. నెక్స్ట్ థర్డ్ కామెంట్ అనిల్ కుమార్ బ్రో కామెడీ చేశాడు. రన్ మూవీ సూపర్ అనే కామెడీ చేసినందుకు థ్యాంక్స్ అనిల్ బ్రో. అండ్ పక్కాగా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. నేను ప్రీవియస్గా రికమెండ్ చేసిన మూవీస్ సిరీస్లలో మీరు ఎన్ని చూశారు, ఏది చాలా బాగా నచ్చింది, ఏది దరిద్రంగా అనిపించిందో కామెంట్స్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో 3 కామెంట్స్ ర్యాండమ్గా అవుతా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.